మనకి ఫస్ట్ ఇది ఇక్కడ హోండా సిటీ 1.5 VX ఉంది. ఇది కూడా చాలా బాగుంది వెహికల్, డీజిల్ వేరియంట్. 78,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,25,000 నెగిషియల్ ప్రైస్. వెహికల్ అయితే చాలా బాగుంది, ఓనర్ కూడా బాగా యూజ్ చేశారు. అండ్ మీరు చూసుకోవచ్చు ఓవరాల్గా లుక్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్. ఇది వెహికల్ అయితే చాలా బాగుంటుంది, బడ్జెట్లో ఉంది. ఒకసారి ఇది కూడా చూడొచ్చు మీరు. దీనికి మెయిన్ ఫీచర్ చూసుకుంటే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ టచ్ డిస్ప్లే కూడా ఉంది. పుష్ ఆన్ బటన్ కూడా ఉంది దీనికి, అదొక ప్లస్ అని చెప్పొచ్చు. వెహికల్ కూడా బాగుంది. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది దీనికి, అదొక ప్లస్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఇది హోండా గురించి అయితే. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ వోక్స్వ్యాగన్ GT ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది పెట్రోల్ వేరియంట్. జస్ట్ మనకి చాలా తక్కువే తిరిగింది. ఇది 39,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 8,50,000 నెగిషియల్ ప్రైస్. ఒకసారి దీని ఫీచర్ చూసుకుంటే మనకి దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది మెయిన్ థింగ్ ఆటోమేటిక్ వెహికల్. అండ్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది. వెహికల్ కూడా చాలా బాగుంది. ఇది మీరు చూడొచ్చు, షోరూమ్ ట్రాక్ వెహికల్, నీట్గా కూడా కనిపిస్తుంది చూడడానికి మనకి లుకింగ్ వైజ్ కూడా. సో ఇది కూడా బడ్జెట్లో ఉంది, చూడొచ్చు ఒకసారి మీరు. అది కూడా వోక్స్వ్యాగన్ GT సేమ్. ఇది కూడా వోక్స్వ్యాగన్ పోలో GT 1.2. ఇది వచ్చి మనకి 2018 మోడల్ పెట్రోల్ వేరియంట్. 70,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 8,50,000 నెగిషియల్ ప్రైస్ తగ్గి ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు వచ్చి సైట్ విజిట్ చేసి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్ విషయంలో కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ ఇది కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆటోమేటిక్ వెహికల్, ఇది కూడా బడ్జెట్లోనే ఉంది. ఇది కూడా ఒకసారి రిఫర్ చేసిన చూడొచ్చు మీరు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది కూడా బాగా డిజైన్ చేసుకున్నారు ఓనర్ కూడా. కొంచెం స్కై బ్లూ అండ్ బ్రౌన్ వేరియంట్ లా ఉంటుంది. సో ఇది వైట్, ఇది వచ్చి వైట్ కలర్. సేమ్ వెహికల్స్ అయితే రెండు, బట్ కలర్ ఒకటే డిఫరెన్స్. అలో వీల్స్ కూడా ఉన్నాయి దీనికి, మీరు అలో వీల్స్ కూడా చూడొచ్చు. అలో వీల్స్ చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ షిఫ్ట్ డిజైర్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది వెహికల్, 2013 మోడల్. 64,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది, 3,80,000 నెగిషియల్ ప్రైస్ మాత్రమే. ఎందుకంటే షిఫ్ట్ డిమాండ్ ఉంది. సో ఈ బడ్జెట్లో షిఫ్ట్ వస్తుందంటే మనం కన్ఫర్మ్గా తీసుకోవచ్చు. సో ఎందుకంటే ఎక్కువ క్యాబ్స్ కింద యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ మోడల్ దొరకట్లేదు. అండ్ దీంట్లో ప్లస్ చూసుకుంటే మనకి చూడడానికి కొంచెం చిన్నగా ఉన్న, బట్ లోపల స్పేస్ ఎక్కువ ఉంటుంది. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా ప్లస్ అని చెప్పొచ్చు షిఫ్ట్ డిజైర్ వెహికల్స్కి. సో ఒకసారి ఇది కూడా ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మీరు వచ్చి సైడ్ విజిట్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటే 3,80,000 అన్నారంటే ఇంకా తగ్గుతుంది కన్ఫర్మ్గా. సో ఇది కూడా చూడండి, షిఫ్ట్ బాగుంది. ఇంకా ఉన్నాయి వీళ్ళ దగ్గర, షిఫ్ట్ చూపిస్తాయి కూడా మీకు మోడల్స్. నెక్స్ట్ వచ్చాక మనకి హోండా i10 ఉంది. ఇది కూడా బాగుంది వెహికల్, 2011 మోడల్ పెట్రోల్ వేరియంట్. 95,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా బడ్జెట్లో ఉంది, జస్ట్ 2,85,000 నెగిషియల్ ప్రైస్, చాలా తక్కువలో ఉంది. సో ఇది కూడా ఒకసారి చూడొచ్చు మీరు. అండ్ ఇంకొకటి దీనికంటే దీనికి CNG కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అంట. సో అదొక ఆప్షన్ ఉంది, చూడొచ్చు ఇది కూడా మీరు వెహికల్ని. చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇది. మైలేజ్ కూడా చాలా బాగా వస్తాయి ఈ వెహికల్స్, ఓల్డ్ వర్షన్ కాబట్టి ఇవి కొంచెం అంటే స్ట్రాంగ్గా ఉంటాయి. ప్లస్ మైలేజ్ కూడా ఎక్కువ 20+ వరకు రావచ్చు. సో ఇది కూడా రిఫర్ చేస్తాం, ఒకసారి చూడొచ్చు మీరు. హోండా i10 ఫస్ట్ వర్షన్, అది i10లో బడ్జెట్లో ఉంది కాబట్టి అది కూడా మీరు ఒకసారి రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ i20 స్పోర్ట్స్ ఉంది. ఇది కూడా బాగుంది వెహికల్, Z+. సో 2020 మోడల్. ఇది వచ్చి పెట్రోల్ వేరియంట్, 42,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 7 lakhs ఉంది. దీంట్లో ఫీచర్స్ వచ్చి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, టచ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. బిఫోర్ i10 చూసుకుంటే ఇది i20, దాని తర్వాత వర్షన్లో వచ్చిన వెహికల్ ఇది. సో ఇది కూడా బాగుంది వెహికల్, టచ్ డిస్ప్లే కూడా ఇచ్చారు దీనికి. సో ఇది కూడా బడ్జెట్లో ఉంది. ఒకసారి 7 lakhs అంటే చూడొచ్చు ఒకసారి మీరు, ఇది కూడా ట్రై చేయొచ్చు. వెహికల్ కూడా ఓవరాల్గా బాగుంది, ఫ్రంట్ వ్యూ కూడా చూడడానికి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ టాటా ఇండిగో ఉంది. ఇది వచ్చి 2010 మోడల్ డీజిల్ వేరియంట్. ఇది వచ్చి 1,70,000 తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 3,20,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. సో ఇది కూడా చూడొచ్చు ఒకసారి, వెహికల్ కూడా బాగుంటుంది. ఇది కూడా ఎక్కువ క్యాబ్స్ పరంగా యూజ్ చేస్తున్నారు. సో బడ్జెట్లో ఉంది. ఇది కూడా ఒకసారి రిఫర్ చేస్తున్నారు చూడండి. పెద్దగా ఫీచర్స్ అంటే ఏమి ఉండవు దీంట్లో, నార్మల్గా ఉంటుంది. బట్ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. సో చూడండి, ఇది కూడా రిఫర్ చేస్తాం మీకు. నెక్స్ట్ ఒకటి చూసుకుంటే అందరికీ చాలా ఇష్టమైన కారు, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నది మహేంద్ర థార్. సో స్పెషల్గా చెప్పకూడదు, ఒకసారి దీని గురించి మీకు ఫీచర్ చెప్తా. ఇది వచ్చి మనకి 2021 మోడల్. అండ్ 2022 వరకు కూడా, 2021, 2022 మధ్యన ఇదైతే రిలీజ్ అయింది. ఇది వచ్చి 39,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 16,80,000 ఉంది. ఇది కూడా నెగిషియబుల్ ప్రైజే. దీని ఫీచర్ చూసుకుంటే మనకి లోపల టచ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. దీనికైతే 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఆఫ్ రోడ్ వెహికల్, స్పెషల్గా చెప్పకూడదు దాని గురించి. డీజిల్, ఇది వచ్చి డీజిల్ వేరియంట్. మైలేజ్ కూడా కొంచెం బెటర్, బాగానే వస్తుంది. మీరు ఒకసారి వెహికల్ చూడొచ్చు, మీకు ఒకసారి లోపల నుంచి కూడా నేను చూపెడతా. చాలామంది ఇంట్రెస్ట్గా అడుగుతున్నారు కాబట్టి మాకు తార్స్ కూడా ఉంటే చూపించమని. సో మీకు ఒకసారి తార్ కూడా చూపిస్తా. లోపల చూస్తున్నారు కదా, లోపల అయితే తార్ మామూలుగా లేదు అసలు. చాలామందికి ఇష్టమైన కారు ఈ తార్ అంటే. ఒకసారి చూసుకోవచ్చు, అది కూడా టచ్ డిస్ప్లే. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మనం కెమెరా, ఫోను, హోమ్ బటను, పైది టాప్ లేపుకుని మన ఓపెన్ టాప్ది,
చాలా ఉన్నాయి చూడవచ్చు మీరు. ఒకసారి కింద కూడా రేడియో సిస్టమ్ ఇచ్చారు. ఇది వచ్చి 2 ఏసీ పాయింట్లు. సో ఒకసారి మీరు చూడొచ్చు. ముందున్నదైతే ఒక రేంజ్లో ఉంది, అంత లుకింగ్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు బ్యాక్ వ్యూ కూడా వెళ్ళొచ్చు. చాలామంది అడుగుతారు థార్ ఎలా ఉంటుంది లోపల ఇంటీరియర్ గురించి అని. సో చూడొచ్చు మీరు, చూడండి ఒకసారి మీరు. అండ్ దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇదంతా ఓపెన్ చేసుకోవచ్చు, పైది క్లోజ్ చేసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ స్పెషల్గా చెప్పక్కర్లేదు దాని గురించి. ఇది వచ్చి చూడొచ్చు మీరు 4x4 అంటే 4 మనకి టైర్స్ కూడా మూవ్ ఆన్ అవుతాయి, ఎటైనా తిరుగుతాయి అని చెప్పేసి దీన్ని 4x4 అని చెప్పేసి పిలుస్తారు. సో చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది థార్ చాలామందికి ఇలాగే, నాకు కూడా ఇది చాలా ఫేవరెట్ వెహికల్. సో మీరైతే విజిట్ చేయండి, వాళ్ళ దగ్గర బడ్జెట్లో ఉంది కాబట్టి ఒకసారి మనం ట్రై చేయొచ్చు. ప్రైస్కి మనం అనుకున్న ప్రైస్కి రావచ్చేమో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది థార్ గురించి అయితే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఫోర్డ్ EcoSport అయితే ఉంది. ఇది కూడా బాగుంటుంది వెహికల్, చూడడానికి కొంచెం XUV లాగా కనిపిస్తుంది. సో చూడొచ్చు మీరు. దీని ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చి 2016 మోడల్. ముందు ఫస్ట్ ఇది వచ్చి మోడల్ గురించి మాట్లాడుకుంటే 2016 మోడల్, 72,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,85,000 నేషనల్ ప్రైస్. వెహికల్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. ఒకసారి దీని ఫీచర్స్ గురించి మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి మనకి దీనికి కూడా సేమ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ లోపల కూడా డిస్ప్లే, FM రేడియో అది కూడా సేమ్ అంత గుడ్ కండిషన్లో ఉందని చెప్పేసి అన్నారు. చూడడానికి పెద్దగా వెహికల్ అయితే ఎక్కడ నలగలేదు అనిపించింది, కొంచెం బాగుంది. బడ్జెట్లో కూడా ఉంది కాబట్టి వెహికల్ ఇది కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఒకసారి సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే ప్రైస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంది. నెగిషిబుల్ అన్నారు కాబట్టి ప్రైస్ అయితే సరే మీరు చూసుకోవచ్చు. ఒకసారి ఓవరాల్గా ఒక లుక్ వేసుకోవచ్చు వెహికల్కి అయితే. అండ్ అలైవిల్స్ కూడా ఉన్నాయి దీనికి. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ ఆక్టివా ఉంది, 80 డీజిల్ వేరియంట్. ఇది కూడా చాలా బాగుంటుంది, 2015 మోడల్. ఇది వచ్చి 54,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 8,25,000 నెగిషిబుల్ ప్రైస్ అయితే ఉంది. దీని ఫీచర్ చూసుకుంటే మనం కోడా కాబట్టి కొంచెం ఇంటర్నేషనల్ బ్రాండ్ కాబట్టి ఇది కూడా బాగుంటుంది వెహికల్ అయితే. టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, ఆటోమేటిక్ వెహికల్. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా ఫుల్లీ ఏంటంటే ఇది హై ఎండ్ వర్షన్ వెహికల్ స్కోడా. సో ఇంకొకటి ఏంటంటే మీరు దీనికి పైన ఓపెన్ టాప్ కూడా ఉంది ఇచ్చారు, అది కూడా ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి బూట్ స్పేస్ కూడా చాలా ప్లస్, దీంట్లో చాలా పెద్దగా ఉంటుంది బూట్ స్పేస్ కూడా. మనకి ఎక్కువ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ఎక్కువ స్పేసెస్ కోసం అయితే ఇది బాగా యూజ్ అవుతుంది వెహికల్. సో చూడొచ్చు మీరు. ఇది ఓవరాల్గా బ్లాక్ షైనింగ్ కలర్, మంచిగా షైనింగ్గా మెరిసిపోతుంది వెహికల్ అయితే స్కోడా. దీని ప్రైస్ వచ్చి 8,25,000 నెగిషియల్ ప్రైస్. తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడితే సైట్ విజిట్ చేసి. ఇది స్కోడా గురించి అయితే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి హోండా సిటీ ఉంది, 2010 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చి మనకి 3,10,000 నెగిషియబుల్ ప్రైస్, బడ్జెట్లో ఉంది ఇది కూడా. ఒకసారి ఇది కూడా ట్రై చేయొచ్చు. పెద్దగా ఫీచర్స్ అంటే ఏముండవు, బట్ బాగుంటుంది వెహికల్ కూడా. ఇది చాలా డిమాండ్ ఉంది అప్పట్లో, ఇప్పుడు కూడా ఉంది, బట్ కొంచెం ముందు మోడల్ కాబట్టి కొంచెం బడ్జెట్లో దొరుకుతుంది మనకి ఇది. ఒకసారి ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు. బాగా డిజైన్ చేసుకున్నారు, బాగుంటారు. లోపల టచ్ డిస్ప్లే కూడా ఆయన యాడ్ చేసుకున్నదే మీరు చూడొచ్చు. బాగుంది వెహికల్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ స్కోడా ర్యాపిడ్ ఉంది. ఇది కూడా బాగుంది వెహికల్, 2012 మోడల్ డీజిల్ వేరియంట్. ఇది వచ్చి మనకి 1 lakh కిలోమీటర్స్ తిరిగింది, 4,40,000 నెగిషియల్ ప్రైస్. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది, మీరు ఒకసారి మాట్లాడితే వాళ్ళతో. దీని ఫీచర్స్ చూసుకుంటే మనకి దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఫీచర్స్ అంటే ఏముండవు, బట్ వెహికల్ బాగుంటుంది. ఇది కూడా బడ్జెట్లో ఉంది ఇది కూడా. చూడొచ్చు మీరు ఓవరాల్గా ఒక లుక్ వేసుకోవచ్చు వెహికల్కి అయితే. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ వచ్చి మనకి మారుతి సెలెరియో ఉంది, VXI. ఇది వచ్చి మనకి 2015 మోడల్ పెట్రోల్ వేరియంట్ ఆటో, 62,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 4,55,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. దీని ఫీచర్ చూసుకుంటే ఇది వచ్చి మనకి ఆటోమేటిక్ వెహికల్, బాగుంటుంది. ఇది కూడా బ్యాక్ కెమెరా ఉంది, టచ్ డిస్ప్లే ఉంది. వెయిట్ బ్యాగ్స్ అయితే ఏముండవు, బట్ వెహికల్ అయితే బడ్జెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. సో ఒకసారి ఇది కూడా చూడొచ్చు మీరు. బడ్జెట్లో ఉంది కాబట్టి ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. ఇది కూడా బాగుంది వెహికల్ అయితే చూడడానికి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి మారుతి వ్యాగనార్ VXI ఉంది. ఇది కూడా బాగుంటుంది వెహికల్, 2015 మోడల్ పెట్రోల్ వేరియంట్, 73,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,50,000 నెగిషియల్ ప్రైస్ ఉంది, 4,15,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. బడ్జెట్లో ఇది కూడా చూడొచ్చు మీరు. హైట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది చూడొచ్చు వ్యాగనార్ విషయంలో మీరు. బాగుంది ఇది కూడా వెహికల్, కొంచెం కలరు కూడా డిఫరెంట్ కలర్, బట్ ఎక్కడ స్క్రాచెస్కి అయితే ఏం లేవు వెహికల్కి, బాగానే మెయింటైన్ చేశారు ఓనర్ అయితే. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హుండాయ్ వెర్నా ఉంది. మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు, వెర్నా వెహికల్ చాలా క్రేజ్ ఉంటుంది వెహికల్స్కి. 2012 మోడల్ డీజిల్ వేరియంట్, 81,000 కిలోమీటర్స్ తిరిగింది, 81,000 కిలోమీటర్స్ తిరిగింది.
దీని ప్రైస్ వచ్చి 4,85,000 నెక్స్ట్ ప్రైస్. వెహికల్ అయితే ఇది కూడా చాలా బాగుంది. దీనికి వచ్చి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. కొంచెం ఫీచర్స్ గురించి చెప్పాలంటే పెద్ద గేమ్ ఉండవు, కొంచెం 2012 వర్షన్ కాబట్టి. అండ్ అలా వీల్స్ కూడా ఉన్న వెహికల్కి అయితే మీరు ఒకసారి ఓవరాల్గా లుక్ వేసుకోవచ్చు. ఇది కూడా బడ్జెట్లో ఉంది అండ్ ప్రైస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంది. నెక్స్ట్ ప్రైస్ ఇది కూడా సో మీరు చూసుకోవచ్చు. నెంబర్ కూడా చూడవచ్చు మీరు 1206 9 వచ్చింది. చాలామందికి 9 లక్కీ నెంబరు. సో అలా కూడా దీన్ని మనం బడ్జెట్లో తీసుకోవచ్చు వెహికల్ని. అండ్ బూట్ స్పేస్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. హోండా వెహికల్స్కి కొంచెం స్పేస్ ఎక్కువగానే ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మీరైతే విజిట్ చేయండి కార్ మాస్టర్ సైట్ని ఒకసారి. మీకు నచ్చిన వెహికల్స్ అయితే బడ్జెట్లోనే ఉన్నాయి, మీరు చూడొచ్చు ఒకసారి. చాలా కలెక్షన్స్ అయితే ఇప్పటివరకు మీరు చూసారు. ఇప్పుడు దాకా మీకు నేను చూపించాను వీడియోలో. లగ్జరీ వెహికల్స్ కూడా ఉన్నాయి, కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇవి అవ్వగానే. ఇది వచ్చి BMW XI, చాలా బాగుంటుంది. బ్రాండ్ వెహికల్ ఇది టోప్ అని చెప్పొచ్చు BMW. సో ఒకసారి వెహికల్ గురించి చూసుకుంటే మనకి ఇది వచ్చి 2013 మోడల్ డీజిల్ వేరియంట్, 1 lakh కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 12,65,000 నెగిషియల్ ప్రైస్ అయితే ఉంది. సో ఇది కూడా ఒకసారి చూడొచ్చు. అంటే కొత్త వెహికల్ కొనుక్కోలేమన్న వాళ్ళకి బడ్జెట్లో BMW కావాలి అని చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది BMW వెహికల్ అంటే. సో ఆ పర్పస్లో దీన్ని చూసుకుంటే ఇది బడ్జెట్లో ఉంది. 12 lakhs చాలా తక్కువ అని చెప్పొచ్చు 12 lakhs అంటే. దీని ఫీచర్స్ ఒకసారి మనం చూసుకుంటే లోపల టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే టోటల్గా ఉంటాయి. అండ్ ఆటోమేటిక్ వెహికల్, చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఇంకా లోపల. అండ్ ఇంకొకటి ఏంటంటే పైన ఓపెన్ టాప్ కూడా ఉంది, చూడొచ్చు మీరు. ఇది కూడా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. కొంచెం BMW వాడాలనుకున్న ఆ పర్పస్లో దీన్ని చూసుకోవచ్చు. చూడొచ్చు 4 అలా వీల్సే. ఇదైతే ప్రిఫర్ చేస్తున్నాం, చూడొచ్చు మీరు. ఇది కూడా బడ్జెట్లో. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి రెనాల్ట్ ట్రిజర్ ఉంది, RXZ. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. రీసెంట్లీ కొత్తగా వచ్చిన మోడల్, 2020 మోడల్, పెట్రోల్ వేరియంట్. 67,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 7,80,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. ఒకసారి ఈ వెహికల్ గురించి మీకు ఫీచర్స్ చెప్తారు. దీనికి వచ్చి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. ఫుల్లీ హై అండ్ వర్షన్ వెహికల్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. అండ్ దీనికి పుషప్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది 6 సీటింగ్. సో బడ్జెట్లో 6 సీటింగ్ వెహికల్ రావడం అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మీరు ఒకసారి చూసుకోవచ్చు. మీకు మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే దీనికి బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. 6 సీటింగ్ అయినా కానీ కొంచెం ఎక్కువ పడుతుంది లగేజ్ కూడా. ఆ పర్పస్లో కూడా దీన్ని తీసుకోవచ్చు మనం. ట్రిబర్ని రెనాల్ట్ కంపెనీ కాబట్టి కొంచెం బాగుంటుంది వెహికల్ కూడా. ఆ రెనాల్ట్ కంపెనీ కాబట్టి వెహికల్ కూడా చాలా బాగుంటుంది. ఇది మీరు ఒకసారి దీన్ని కూడా రిఫర్ చేస్తున్న బడ్జెట్లో ఉంది కాబట్టి ఇది కూడా చూడొచ్చు ఒకసారి మీరు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది వెహికల్. కలర్ అవ్వచ్చు, లోపల ఇంటీరియర్ అవ్వచ్చు, చాలా బాగుంది వెహికల్ అయితే. అసలు షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది వెహికల్ అయితే, చూడడానికి అంత నీట్గా ఉంది. సో ఒకసారి ఇది కూడా చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేక్కడ మనకైతే మహేంద్రా XUV 400 ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. 2012 మోడల్ డీజిల్ వేరియంట్, 80,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,50,000 నెక్స్ట్ ప్రైస్. సో వెహికల్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. XUVలో బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. చాలా స్పేసీగా ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్ వెహికల్ మహేంద్రా. XUV 500లో చాలా బాగుంటుంది వెహికల్ చూడడానికి కూడా. మనకి లుక్ వైజ్ అవ్వచ్చు, హైట్ వైజ్ అవ్వచ్చు, కొంచెం స్ట్రాంగెస్ట్ వెహికల్ మహేంద్రాలో ఇది. ఇది కూడా ఒకసారి బడ్జెట్లో ఉంది. ఇది కూడా చూడొచ్చు మీరు. దీనికైతే 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఓవరాల్గా ఒకసారి లుక్ చూసుకుంటే బడ్జెట్లో ఉంది కాబట్టి 6,50,000 HP అని చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు సైడ్ వచ్చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే ఇంకా తగ్గే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఒకసారి అది కూడా రిఫర్ చేస్తున్నారు చూడండి. అండ్ అలా వీల్స్ కూడా ఉన్నాయి దానికి ప్లస్. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మహేంద్రా వెహికల్స్లో. మీరు చూడొచ్చు వెహికల్ని అయితే. వచ్చి మనకి ఇక్కడ Audi Q3 ఉంది. Audi వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. లగ్జరీ విషయంలో అవ్వచ్చు, బ్రాండ్ విషయంలో అవ్వచ్చు. సో దాని గురించి కూడా మనం చూసుకుంటే ఇది వచ్చి 2018 మోడల్ డీజిల్ వేరియంట్, జస్ట్ 77,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 24,50,000 నెగిషియల్ ప్రైస్ అయితే ఉంది. సో దీని ఫీచర్స్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ లగ్జరీ అండ్ టాప్ అండ్ వర్షన్ వెహికల్ ఇదైతే. సో దీని ఫీచర్ చూసుకుంటే మనకి టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది. దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఆటోమేటిక్ వెహికల్, పైన సన్ రూఫ్ ఉంది. అంటే చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి జస్ట్ చూడడానికి కొంచెం పెద్ద వెహికల్లా ఉన్నా, జస్ట్ ఇది ఓన్లీ 4 సీటింగ్ కేపబిలిటీ. అంటే 5 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. ఇది కూడా బడ్జెట్లో ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు వెహికల్ని. మ్యాక్సిమం కొత్త వెహికల్ అయితే 50+ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. దీని ప్రైస్ అయితే వచ్చి 50 lakhs. సో బట్ ఇక్కడ 24 lakhsకే ఉంది. చూడొచ్చు మీరు వెహికల్ని అయితే. ఇంత బడ్జెట్లో Audi Q3 వస్తుందంటే అసలు చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. చూడండి ఇది కూడా మీరు ఓవరాల్గా లుక్ అండి. దీనికి 4 అలో వీల్స్ ఉంటాయి, 4 టైర్స్ కూడా. మీరు చూడొచ్చు ఒకసారి వెహికల్ని అయితే టోటల్గా. అండ్ పుషప్ స్టార్ట్ బటన్ కూడా ఉంటుంది. స్పెషల్గా చెప్పక్కర్లేదు ఈ వెహికల్ గురించి అయితే మీకు. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి మహేంద్రా థార్ ఉంది 4x4. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వెహికల్ థార్ ఒకటి.
సో దీని గురించి చూసుకుంటే మన 2022 మోడల్ డీజిల్ వేరియంట్. దీని ప్రైస్ వచ్చి చూసుకుంటే 16,15,000 ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్ అయితే, స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో సేమ్ దీంతో పాటు గ్రే కలర్తో పాటు పక్కన కూడా చూడొచ్చు మీరు, బ్లాక్ కలర్ కూడా ఒకటి ఉంది అండ్ ఈ పక్కన రెడ్ కలర్ కూడా ఉంది. సేమ్ ప్రైస్ డిఫరెన్స్ ఏం లేదు, దానికి దీనికి ఒకటే డిఫరెన్స్, బట్ కలర్స్ ఒకటే డిఫరెన్స్. ఫీచర్స్ స్పెషల్గా చెప్పక్కర్లేదు. టాప్ అండ్ వర్షన్ వెహికల్ అసలు మామూలుగా ఉండదు. ఆఫ్ రోడ్ అయితే వెహికల్ చాలామంది ట్రెండ్ అవ్వడానికి కారణం కూడా మనకి మెయిన్ ఆఫ్ రోడ్ గురించే. వెహికల్ అయితే సరే బడ్జెట్లో ఉంది, ట్రై చేయండి మీరు కూడా ఈ వెహికల్ని అయితే తీసుకోవడానికి. ప్రైస్ కూడా నెగిషియబుల్ ఉంది, మీరు చూడొచ్చు. బ్లాక్ సేమ్ ఇంకా అంతే, ఫీచర్స్ ఒకటి, ప్రైస్ ఒకటి, అన్నీ ఒకటే. ఇయర్స్ కూడా సేమ్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కొంచెం దీనికి వస్తే కొంచెం చేంజెస్ అవుతాయి. ఒకసారి దీని గురించి కూడా చెప్తా మీకు, రండి ఇక్కడ కూడా ఒకసారి. దీని ప్రైస్ దాంతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ, బట్ ఇది 4x4 కాదు కాబట్టి దీని ప్రైస్ వచ్చి 8,50,000 నెగిషియబుల్ ప్రైస్. ఇది వచ్చి 2013 మోడల్ డీజిల్ వేరియంట్. సో ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్, చూడొచ్చు మీరు. బట్ కొంచెం ఇది డిఫరెంట్గా ఉంది. 4x4 ఇది కూడా సేమ్. ఫీచర్స్ అంటే స్పెషల్గా ఏమి ఉండవు, ఇంకా సేమ్ హై ఎండ్ వర్షన్ ఆటోమేటిక్ వెహికల్. ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా కొంచెం దాని మీద కొంచెం తక్కువ, సెపరేట్గా డిజైన్ చేసుకున్నారు ఓనర్ అయితే. మీరు ఒకసారి చూడొచ్చు, దీన్ని కూడా ఒక లుక్ వేసుకోవచ్చు. అంటే అవి కొంచెం రీసెంట్గా వచ్చిన అప్డేట్ వర్షన్, ఇది కొంచెం ఓల్డ్ వర్షన్ కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అండ్ ప్రైస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి.